హలో అండి, సారీ. వెల్కమ్ బ్యాక్ టు ఇష్మాక్ సింధు వ్లాగ్స్. కొన్ని రోజుల నుంచి వ్లాగ్స్ పెట్టట్లేదు కదా, ఇంకా నుంచి డైలీ పెడతాను. ఈరోజు బీరకాయ కర్రీ పులుసు వేసి వండుతున్నాము. చాలామంది బీరకాయలతో ఏం చేయాలి అనుకుంటారు కదా. నేను మా ఇంట్లో బీరకాయలు చేసినప్పుడల్లా ఇంకటి నుంచి ఒక 3-4 వెరైటీస్ పెడతాను. చూడండి, చెట్టుకు కాసిన కాయలు లేతగా ఉన్నాయి, అలా చెక్కు తీసేసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి. టమోటాస్ అన్నీ కట్ చేసుకోవాలి. ఏంటి డల్గా ఉంది వీడియో అనుకుంటున్నారా? ఇక్కడ నుంచి నీట్గా తీయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ కమ్మర్ కదా, అంటే కొత్తగా చేస్తున్నాం కదా. ఐఎమ్ సారీ, క్షమించండి ఈసారికి ఒక్కటే. అండ్ ఆయిల్ మన సరిపోయేంత, అంటే కర్రీకి తెలుస్తుంది కదా, లేడీస్ వండుతూ ఉంటారు, అంత ఒక 3-4 స్పూన్స్ వేసాము. అండ్ మా అత్తమ్మకి పులుసులోకి ఎక్కువ ఆయిల్ లేకపోతే అసలు తినరండి, సో ఆమె కోసమన్నా వేస్తాను. బేసిక్గా నేను ఆయిల్ అయితే తక్కువగానే వాడుతాను. అండ్ ఇప్పుడు వచ్చే ఆయిల్స్ కూడా అంత మంచి ఆయిల్స్ కాదు కదా. దాంట్లోకి మస్టర్డ్ సీడ్స్, ఆవాలు యాడ్ చేసుకోవాలి, తర్వాత కరివేపాకు, తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా, అంటే రోజ్ కలర్లోకి వచ్చిన తర్వాత, లూజ్ అండ్ కలర్ అంటారు కదా, అలా వచ్చే వరకు వేయించుకోవాలి దోరగా. ఇంకేంటండి, పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు, అందరూ బిజీ షెడ్యూల్స్ అయిపోయాయి కదా. అందరూ బిజీ షెడ్యూల్స్లో ఎలా ఉన్నారు? ఇంకటి నుంచి డైలీ పిల్లలకి టిఫిన్స్ ఏమన్నా చేయాలన్నా కూడా పెడతాను. అంటే డే వైజ్ ఒక్కొక్క టిఫిన్, అలా డేకి ఒక టిఫిన్ లెక్క కూడా పెడతాను ఇంకటి నుంచి. అండ్ ఈసారి యాక్టివ్గా ఉందాము, నన్ను సపోర్ట్ చేయండి. చూడండి, బాగా వేయించుకున్న తర్వాత చూడండి లీవ్స్ అండ్ కలర్లోకి వచ్చేసింది కదా. అందులో ఈరోజు మీకు ఒక టిప్ చెప్తాను. దీంట్లో ఏమో నాకు అలా చేస్తే పర్ఫెక్ట్గా ఉన్నట్టు, తొందరగా టమోటా వాడినట్టు అనిపిస్తుంది. టమోటా వేసినప్పుడు చెప్తాను, ఓకేనా? ఓకే, చూడండి, టమోటాస్ వేసాం కదా. టమోటాస్ వేసిన తర్వాత అప్పుడే ఇంకా పసుపు, ఉప్పు అవన్నీ ముందు వేసుకోకూడదు. ఇప్పుడు వేసేసుకున్నాం అనుకోండి అన్నీ, పసుపు, ఉప్పు, కారం, 1 by 1, ధనియాల పొడి. కొంతమంది పులుసులోకి ధనియాల పొడి వాడితే కొంచెం చిక్కగా వస్తుంది. అండ్ పులుసు కూరలు చేస్తారు, ఎక్సెప్ట్ చేపల కూర చేస్తారు కదా, దాంట్లో కాకుండా కొంచెం లైట్గా కానీ బెల్లం కానీ పులుసు కూరలు వేసుకుంటే అబ్బా, ఆ టేస్ట్ అమృతంగా ఉంటుంది. టిప్ అని చెప్పాను కదా, ఇదొకటి. అండ్ మిమ్మల్ని ఒక టిప్ అడుగుతాను. నెయ్యి కాచేటప్పుడు నాది బ్లాక్గా అయిపోయిందండి, ఫస్ట్ టైం కాసాను. అది వైట్గా రావాలంటే ఏమైనా టిప్స్ ఉంటే నాకు చెప్పండి ప్లీజ్, కామెంట్స్లో. చూడండి, ఇప్పుడు పసుపు వేసాను, కారం కోసం వెళ్తున్నాను. కారం అయిపోయింది, అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఉన్నాము, తీసుకొచ్చి వేసాను. అండ్ కారం మాది గుంటూరు మిరపకాయలు, చాలా కారంగా ఉంటాయి. అండ్ ఉప్పు వేసుకున్నాం కదా, ఉప్పు వేసుకొని చూడండి, ఇప్పుడు కారం వేసుకుంటే మంచి కలర్ వస్తుంది కర్రీ అనేది. కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి చెప్పాను కదా, అన్నీ ఒకేసారి వేసేస్తాను అని. ఎక్కువ ఫస్టే కొంతమంది ఏం చేస్తారంటే ఆనియన్స్, టమోటాస్ అన్నీ వాడ్చుకున్న తర్వాత వేస్తారు, కానీ నేను టమోటాస్ వేయంగానే వేసేస్తాను. చూడండి కలర్ ఎంత బాగుందో. అండ్ నేరేడుకాయలు వచ్చాయి కదండి, ఎంతమంది తిన్నారు ఏంటి? మాకు నాటుకాయలు దొరికాయి, నేను పోస్ట్ చేస్తాను, కానీ నేను తినకూడదంట ఆంటీ. మా బాబుకి ఇంకా 5th month పెట్టింది, 1 day అవుతుంది. అండ్ మా బాబుని కూడా తొందరలో చూపిస్తాను మీకు. అండ్ బాబుకి పేరు పెడుతున్నాము, ఆ వ్లాగ్ కూడా రిలీజ్ చేస్తాను. అండ్ మీకు ఒక గుడి కూడా చూపిస్తాను, ఆ గుడి గురించి కూడా నేను చెప్తాను. ఎప్పుడన్నా ఆ గుడికి రావాలి అని అంటే నాకు కాల్ చేయండి, లేకపోతే నాకు మెసేజ్ చేయండి యూట్యూబ్లో. నేను అకామిడేషన్ కావాలంటే మా ఇంట్లో నేను ఏర్పాటు చేస్తాను. ఇప్పుడు లేత బీరకాయలు తొక్కు తీసుకున్నవి ఉంటాయి కదా, అవి వేసుకొని మొత్తం వేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, కలిపితే కలర్ ఎంత బాగా వస్తుందో, అదే సరిపోద్ది. అంటే వంట అంటే ఏంటండి, కలర్సే కదా. చూడండి అసలు మనం కలర్స్ ఎంత బాగా డామినేట్ చేస్తుందో, రెడ్ కలర్ అనేది. చూడండి, బాగుంది కదా. అండ్ ఇది బీరకాయ కూడా వాటర్ కంటెంట్
వెజిటేబుల్ అనమాట. వాటర్ వస్తుంది, సో దాన్ని చూసి మనము వాటర్ అనేది పోసుకోవాలి. ఇంకా పిల్లలు ఎలా ఉన్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అడిగానని చెప్పండి. అండ్ థ్యాంక్ యూ. సారీ వీడియో సరిగ్గా రావట్లేదు కదా, ఈసారి నుంచి నేను నీట్గా తీసి పెడతాను. అండ్ చూడండి బ్లష్ అవుతుంది బీరకాయ అయితే. అసలు బీరకాయ టేస్ట్ సూపర్గా ఉంటుంది. అందరికీ నచ్చదు కానీ పప్పు చేస్తారు, పెసరపప్పు కాదు పచ్చెనగపప్పు వేసి చేస్తారు, కందిపప్పు వేసి పప్పు చేస్తారు. ఒక 2-3 వెరైటీస్ ఉన్నాయి, పెడతాను మీకు. అండ్ బీరకాయ తొక్కు పచ్చడి కూడా చాలామంది చేస్తారు, అది పెడతాను. అండ్ ఇంకా ఏంటండి సంగతులు చెప్పాలి. అందరం హ్యాపీగా ఉండాలి. చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో అసలు. ఇంకాసేపు చూడండి, దాంట్లో నుంచి బీరకాయల నుంచి వాటర్ కూడా ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. అండ్ నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. చూడండి అక్కడ ఆఫ్టర్నూన్ వంట చేయలేదు, నేను బిర్యానీ తెచ్చుకున్నాము, అది లెఫ్ట్ ఓవర్ బిర్యానీ అనమాట ఆఫ్టర్నూన్ది. అండ్ బాగున్నారు కదా. ఇంకా ఏంటంటే విశేషాలు అంటే మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి. వాటర్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కదా, ఇది చింతపండు స్క్వీజ్ చేసుకోవాలి. కొంచెమే వేసుకున్నాం పులుపు అనేది, అప్పుడు బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. చూడండి వాటర్ ఎంత ఇదిగా ఎక్స్ట్రాక్ట్ అవుతూ ఉన్నాయో. మనము చింతపండు పులుసు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, మనకి రుచికి సరిపోయే అంత చూసుకోవాలన్నమాట. అండ్ ఇంకా అండి ఏంటి విశేషాలు ఏంటి అసలు చెప్పండి. మీతో ఇంటరాక్ట్ అవుతాను నేను ఒక్కొక్కరుగా. మీరు కానీ నాతో మాట్లాడాలనుకుంటే నాకు ఒక మంచి గ్రూప్ అనేది కావాలి. అండ్ మనమే కదండి ఈ లోకానికి ఇది. చూడండి అది చూసారా, అది చింతపండు వడగొట్టుకునేది. ఒక్క పూస అంటారు కదా, చెత్త కూడా పోదు, ఆ చెత్తలో వచ్చేస్తుంది, ఓన్లీ వాటర్ మాత్రమే. చూడండి వాటర్ ఎంత నీట్గా ఉన్నాయో. అది మా అత్తమ్మ పెళ్ళైనప్పుడు వాళ్ళ అమ్మగారి నుంచి తెచ్చుకుని ఉన్నారంట. దానికి కాడ ఉంటే ఒక 2 years ముందు ఊడిపోయిందంట. అండ్ చేపల కూరకు కూడా వాళ్ళు అలాగే పోస్తారు. కొంతమంది చేత్తో, నేనైతే చేత్తో పోసేస్తాను, కానీ మా అత్తమ్మ మాత్రం పులుసు అలాగే పోస్తారు. చూడండి ఇది బాగా ఉంది. కర్రీ అయిపోయిందండి, ఆఫ్ చేసేసి ఉప్పు కారాలు చూసుకొని తినేయడమే. ఇది ఎందుకు చూపిస్తున్నాను, మా అత్తమ్మ చీరలు నేస్తుంది, మగ్గము శారీస్ ప్రిపేర్ చేస్తారనమాట. ఇంకా ఆ వీడియోస్ కూడా మీకు కొన్ని షేర్ చేస్తాను ఇంకా ముందు వీడియోస్లో. చూడండి అక్కడ పూతలు, అది కడ్డీ అంటారు, అంటే మన బయటకు వస్తుంది కదా అది. ఇలాంటి వీడియోస్ మీతో షేర్ చేస్తాను. మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ ఆదరాభిమానాలు మాకు ఎంతో ముఖ్యము. మీ వల్లే నేను ఒక స్టెప్ వెళ్ళాలి అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. సారీ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చూడాలి అని అంటే ఇంకా మిమ్మల్ని యాక్టివ్ చేసి హ్యాపీ చేస్తాను. ఇలాంటి వీడియోస్ కోసం ఇస్మత్ సింధు నాని